వడ్డిస్తున్నావేంటనయ్యా? తప్పేముంది? ఈరోజు నా కళ్ళ ముందు తిరిగే నా చెల్లెలు పెళ్ళయ్యాక ఇంకో ఇంటి బంధాల్ని బాధ్యతల్ని మోసుకుంటూ రావాలనిపించినా రాలేక వచ్చినా ఒక పూట 2 పూటలో ఉండే బంధువులా వచ్చిపోవడమేగా. ప్రేమగా పెట్టాలన్నా నోరారా పిలుచుకోవాలన్నా అది ఇప్పుడే కదమ్మా. నిన్నొదిలి నేనెక్కడికి వెళ్తానన్నయ్యా? వెళ్తే మాత్రం ఈ అన్నయ్య గుర్తు లేకుండా పోతాడా? నేనెక్కడున్నా నా మనసు మాత్రం నీ దగ్గరే ఉంటుంది, నీ గురించి ఆలోచిస్తుంది. ఏరా, పళ్ళెంలో అన్నం పెట్టుకుని మాట్లాడుకుంటున్నారా? అన్నం ఎదురు చూడొచ్చా? నాకు కూడా వడ్డించండి. అలాగేనమ్మా. అమ్మా, రే, కూర్చొనివ్వకుండా అడ్డంగా నిలబడతావేంట్రా? తప్పుకో. కూర్చుందుగానిలేమ్మా, నీ గ్లాస్లోనే వాటర్ పోస్తున్నాను. రే, పక్కకు జరగరా. అమ్మా, నీ గ్లాస్లోనే వాటర్ పోస్తున్నాను కదా, కొంచెం ఉండమ్మా. జరగమంటున్నాను కదా. అయిపోయిందమ్మా. ఏంటి అది? మ్యాగీ, బోన్ చేస్తే షాపింగ్కి వెళ్దాం పదా. నాకు షాపింగ్ చేసే మూడ్ లేదు, నేను రాను, మీరే వెళ్ళండి. అమ్మ మీదెందుకు మ్యాగీ అంత కోపం? ఇప్పుడేమైందని? ఇంకేం కావాలి? వాడు ప్రతిసారి నన్ను ఇన్సల్ట్ చేస్తున్నాడు, నిన్ను కూడా ఇన్సల్ట్ చేస్తున్నాడు, అయినా నీకేం పట్టట్లేదు. మీలాగా నేను ఉండలేకపోతున్నాను మమ్మీ. వాడు చేసిన అవమానానికి ఏదో ఒకటి చెయ్యండి, నేను ప్రశాంతంగా ఉండలేను. మరి చిన్న పిల్లలా మారం చేస్తే ఎట్టా మ్యాగీ? వాడు అవమానించాడు అని చూస్తూ ఊరుకుంటావా ఏంది? వాణ్ణి 100 రెట్లు అవమానించకుండా ఎట్టా వదులుతాను? అది నువ్వు కళ్ళారా చూద్దు గాని నన్ను నమ్ము. చేస్తాను చేస్తాను అని అంటున్నారు, చేస్తున్నారు. చివరికి వాడే గెలుస్తున్నాడు. అది అందరి ముందు తలదించుకొని మనమే రావాల్సి వస్తుంది. నా కూతురివి నీకే అంతుంటే అమ్మని నాకెంతుంటుంది చెప్పు? ఏదో నవ్వుతూ తిరుగుతున్నాను కదా అని పట్టించుకోవట్లేదు అనుకుంటున్నావా? లోపల మండుతున్నా పైకి నవ్వడం ఈ మధ్యనే అలవాటు చేసుకుంటున్నాను మ్యాగీ. ఎలక్షన్లు వస్తున్నాయి కదా, పైగా పదవిచ్చారు, నిలబడద్దు. అంతే మమ్మీ, నువ్వు ఆ పదవుల గురించే ఆలోచించు, నా గురించి అస్సలు ఆలోచించుకో. నీ ప్రతీకారం తీర్చే బాధ్యత నాది మ్యాగీ. నీకు అవమానం జరిగితే ఒకటి, నాకు అవమానం జరిగితే ఒకటా చెప్పు? ఎవడో వచ్చి నా కూతుర్ని నన్ను ఇలా అవమానాల పాలు చేస్తుంటే చూస్తూ ఊరుకుంటానా ఏంది? అత్తయ్య, అత్తయ్య!
ముందు వాడి మొహాన నీళ్లు కొట్టండి, పడిపోయేలా ఉన్నాడు. రే ఆ నీళ్లు తాగరా, గుండెకి చచ్చేలా ఉన్నావు. నేను చెప్పే విషయం వింటే గుండెపోటు నాకు కాదు నీకొస్తుంది. అంత కంగారు పడిపోతున్నావు, ఏం జరిగిందేంది? మనం అనుకున్నట్టు ఆ విద్య చావలేదు అత్తయ్య, బతికే ఉంది. ఈ పకోడీగాడు ఇక్కడికి వచ్చాడేంటి? హలో, ఇది ఓకేనా? ఇంత కాస్ట్లీ డ్రెస్ బాగాలేదా? ఇది మ్మ్.